నేపథ్యంలో ఈరోజు నిరసన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నది. మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మా ఎంఆర్పీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ 3వ రోజు మాకు మద్దతుగా మా ఉపకులమైన మోచి స్వతంత్ర కులమైన మోచి కులము ఆ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు వచ్చి మాకు సంఘీభావం తెలపడం జరిగింది. వారికి ముందుగా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన. అలాగే మేము రేవంత్ రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన మాట నిజం అసెంబ్లీలో మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తాం, దానికి అండగా ఉంటాం. మాదిగలు 30 ఏళ్ళుగా ఎన్నో ఇబ్బందులు గురైదు, 30 ఏళ్ళుగా ఉద్యమాలు చేసుకుంటూనే వాళ్ళ జీవితాలు గడిపిదు. వాళ్లకు కంపల్సరీ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేసి వాళ్ళకు న్యాయబద్ధమైన వాటాలు చేస్తాం. అలాగే గతంలో వచ్చిన నోటిఫికేషన్లలో కూడా మేము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేస్తామని నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ మాటను పక్కకు పెట్టి ఇక్కడ ఉన్న అగ్రకుల స్వభావం ఉన్న మాటలకు తలొగ్గి వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని ఏదో చేస్తారని భయపడి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు తెలియజేసింది. గ్రూప్ 1 ఫలితాలు అంటే ఆర్డీఓ సబ్ కలెక్టర్ అంటే ఇప్పుడు ఆర్డీఓ సబ్ కలెక్టర్ కాకపోతే 30 ఏళ్ళ వరకు మాదిగలు ఆర్డీఓ సబ్ కలెక్టర్ కాలేదు. అంటే టోటల్గా 2700 ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు ఉంటే మా వాటా మాదిగ ఉపకులాల వాటా 10% అనుకుంటే 270 ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు 80 దాటలేకపోతున్నాయి. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము చేస్తున్నాం. మేము చెప్తున్నాం, నీకు మాట నిలబెట్టుకునే రైట్ లేనప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగే రైట్ కూడా నీకు లేదని చెప్పేసి నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి భవిష్యత్తులో నీకు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, నీకు గుణపాఠం చెప్పే మాదిగలు ఏందో వాళ్ళ సత్తా ఏందో మాదిగ ఉపకులాల సత్తా ఏందో మీకు వచ్చే రాజకీయాల్లో చెప్తాం. మొన్ననే ఎమ్మెల్సీ ఓడిపోయి ఇక్కడ ప్రభుత్వం ఉండి కూడా ఎమ్మెల్సీలో ఓడిపోయినావు. నీకు ఇంకా సిగ్గు రాకపోతే ఇక మాదిగ సమాజం రేపు భవిష్యత్తులో ఏం చేస్తుందో ఇప్పటి వరకు మాదిగలతో పెట్టుకున్న ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలబడిన చరిత్ర ఈ సమాజంలో 30 ఏళ్ళ జీవిత చరిత్రలో లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఇంకా వచ్చే నోటిఫికేషన్లో ఇంకా ఇక్కడ ఏం కాలే. గ్రూప్ 1లో ఓన్లీ మార్కుల లిస్ట్ ఇచ్చారు. మార్కుల లిస్టులను ఎస్సీ రిజర్వేషన్ల ప్రకారం నువ్వు అన్నట్లే ఏబీసీ అన్న ప్రకారం ఎస్సీలకు వచ్చే 9% ప్రకారమే నువ్వు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇలా చేయకపోతే భవిష్యత్తులో ఇప్పుడున్న ఇవి మేము టెట్ల కింద మాదిగ ఉపకులాలు టెట్ల కింద నిరసన ప్రోగ్రాలు చేస్తున్నారు. భవిష్యత్తులో మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని యుద్ధం చేసి మిమ్మల్ని ఓడిస్తామని చెప్పేసి చెప్పుకుంటూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ పిలుపు మేరకు గత 2 రోజుల నుండి తెలంగాణలోని అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత వచ్చేంత వరకు ఉద్యోగ అవకాశాల్లో ఉన్న పరీక్షలను నిలుపుదల చేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా మేము నిజామాబాద్ జిల్లాలోని ఎంఆర్పీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరవధిక దీక్షకు మేము మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటిస్తున్నాం. దీనిలో భాగంగా గత 30 సంవత్సరాల నుండి మాదిగ ఉపకులాలు రిజర్వేషన్ ప్రకారంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. కేవలం 30 సంవత్సరాల నుండి కేవలం మాల సామాజిక వర్గమే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతూ మాదిగలను వెనుకబడి తొక్కేయడం జరుగుతుంది. ఇది జరగకుండా ఉండాలంటే మాదిగ ఉపకులాలు అభివృద్ధి పథంలో నడవాలంటే ఏబిసిడి వర్గీకరణ ఒకటే లక్ష్యం అని చెప్పేసి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ గారు ఆ రోజు నిర్ణయించుకున్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటమే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పేసి ప్రకటించింది. రేవంత్ రెడ్డి గారికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము మోచి కులాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కానీ అత్యధికంగా అభివృద్ధి చెందిన మాల కులాలకు 5% రిజర్వేషన్ కేటాయించి వెనుకబడిన మాదిగ ఉపకులాలకు దాదాపు 35 లక్షల జనాభా ఉన్న మాదిగ ఉపకులాలకు కేవలం 9% రిజర్వేషన్ కేటాయించి ఇక్కడ కూడా రిజర్వేషన్ల ప్రకారంగా మాదిగ ఉపకులాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. దీన్ని ఖండిస్తున్నాం. మందాకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఆయన నాయకత్వం లోపల రేపు
ఇప్పుడు అన్నట్టుగా టెంట్లపైనే పోరాటాలు చేస్తూ రేపు రోడ్లపైన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి 9% రిజర్వేషన్ని 11-12% పెంచడమే కాకుండా ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షల్లో పోటీ పరీక్షల్లో ఈ పరీక్షలు చట్టబద్ధత కల్పించేంత వరకు ఈ ఫలితాలను నిలిపివేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు ఇక్కడ ఈ ఉద్యమాలు చేపట్టడం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ పరీక్షా ఫలితాలను నిలిపివేయాలని చెప్పేసి మేము నిరవధికంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.